యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం అండి ఇది. నన్ను పిలిచి అంటే ఇది స్టోరీ మొత్తం రెడీ చేసుకొని ఆల్రెడీ హీరోయిన్గా పూనం కౌర్ని అనుకుంటున్నామని ఫిక్స్ అయిన తర్వాత యాజ్ అ డైరెక్టర్గా నన్ను పిలిచినప్పుడు నాకు ఇది పాయింట్ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. కారణం జరిగిన క్రైమ్ కంటే కూడా దాని చుట్టూ జరిగిన డ్రామా నాకు చాలా నచ్చింది. ఒక సరైన యాక్టర్స్ ఉంటే ప్రాపర్ ఈ కథని చాలా పవర్ఫుల్గా చెప్పొచ్చు అని అనిపించింది. అటువంటి యాక్టర్స్ ఇందులో 3 పాత్రలకి పర్ఫెక్ట్గా పడి వాళ్ళతో పర్ఫెక్ట్ అవుట్పుట్ తీసుకుంటే ఈ సినిమా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది అనిపించింది. అలాగే సినిమాలో చాలా కంటెంట్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ చేసుకునే కంటెంట్ చాలా ఉంది. ఇది 99-2000 ఆ టైంలో జరిగిన ఒక క్రైమ్ ఇన్సిడెంట్ని కొంచెం సినిమాటిక్గా మార్చి సినిమా చేయడం జరిగింది. నాకు ఈ సినిమా చేయడానికి ఫస్ట్ ఎగ్జైటింగ్ ఎలిమెంట్ ఏంటంటే పూనం కౌర్ ఫస్ట్. ఎందుకంటే నాకు చెప్పినప్పుడే ఈ కథ ఇందులో శ్రీలత క్యారెక్టర్ని మేము పూనం అనుకుంటున్నాం, ఆల్రెడీ మనకి ఆవిడ డేట్లు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఇంతవరకు పూనం కౌర్ ఆవిడ చేయని రోల్ ఇది, కనిపించని లుక్ ఇది. సో యాజ్ ఎ డైరెక్టర్ నాకు ఒక ఛాలెంజింగ్ ఎలిమెంట్ ఇది. ఒక కొత్త గెటప్లో తీసుకొచ్చి క్యారెక్టర్ చేయించవచ్చు. అండ్ అఫ్కోర్స్ ఐ నో తను చాలా మంచి పెర్ఫార్మర్ అని. ఈ సినిమా చేస్తున్నప్పుడు తను ఎంత గొప్ప నటి అనేది నాకు యూనిట్ అందరికీ అర్థమైంది. రేపు పొద్దున సినిమా చూస్తే ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత పూనం కొద్దిమందికి తెలుసు, కానీ చాలామందికి తను ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్, చాలా మంచి నటి అని ఖచ్చితంగా చెప్తారు. అంత ప్రాణం పెట్టి ఈ సినిమా చేసింది తను. అంటే ఇందాక ఆయన చెప్పినప్పుడు ఒక ఫ్యామిలీలో రకరకాల ఎమోషన్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లము, లేకపోతే మెంటల్లీ అప్సెట్ అవ్వడం, ఫిజికల్లీ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఈ సినిమాలో ప్రతి సీన్లో ఆ వేరియేషన్స్ అన్నీ పూనంలో కనిపిస్తాయి. మీకు ఆ శ్రీలత క్యారెక్టరే కనిపిస్తుంది. సినిమా అయిపోయిన తర్వాత మనకు గుర్తొచ్చే 3 పాత్రల్లో శ్రీలత క్యారెక్టర్, పూనం కౌర్ని మర్చిపోయి శ్రీలత క్యారెక్టర్ని చూస్తారు. అంత ఎఫర్ట్ తను ఈ సినిమా కోసం కష్టపడి చేసింది. క్యారెక్టర్ కోసం బాడీ వెయిట్ పెరిగింది, తగ్గింది, డల్గా కనిపించాలంటే నిద్ర లేకుండా గడిపేసింది, సన్నగా కనిపించాలంటే ఏమీ తినకుండా. అంటే తను క్యారెక్టర్ కోసం ఫిజికల్గా తనను తాను హింసించుకుని మరీ చేసిందంటే ఈ క్యారెక్టర్ ఎంత ప్రేమించిందో మీకు అర్థమై ఉంటుంది. సో నాకు అదొక ఫస్ట్ తనతో వర్క్ చేయడం ఈ సినిమాకి బాగా అనిపించింది. అండ్ సినిమా ఖచ్చితంగా అది చాలా హెల్ప్ అయింది తన పెర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ నాకు చాలా కాలంగా తెలిసిన అండ్ ఈ క్యారెక్టర్లో అరవింద్, నాకు ప్రభాకర్ క్యారెక్టర్లో ఎవరు అనుకున్నప్పుడు అరవింద్ తప్ప వేరే బెస్ట్ ఆప్షన్ ఇంకెవరు లేరు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అందరికీ నచ్చే పర్సన్, చాలా పాజిటివ్ యాటిట్యూడ్. ఒకసారి మన లైఫ్లో కలిస్తే అతనితో లైఫ్ టైం అంతా ట్రావెల్ వెళ్తూనే ఉంటుంది. అటువంటి ఒక పర్సన్ అరవింద్ కృష్ణ. సో ఈ క్యారెక్టర్కి పూనం గార్జియస్గా ఉంటుంది, ఒక గోల్డ్ ఫిష్లో ఉంటుంది. తన పక్కన తన హస్బెండ్ రోల్ అంటే ఇంకెంత బాగుండాలి, అదొక పెద్ద ఛాలెంజింగ్. అలాంటప్పుడు నాకు అరవింద్ బెస్ట్ ఆప్షన్. వాళ్ళిద్దరి పేరు ఇప్పుడు చాలామంది ట్రైలర్ చూసి అలాగే డిజైన్ చూసి వాళ్ళిద్దరి పేరు బాగుంది అంటున్నారంటే అరవింద్ యాప్ట్ ఈ క్యారెక్టర్. అండ్ జనరల్లీ ఒక ఏదైనా ఒక మూవీలో ఒక రోల్ హైపర్గా ఉన్న, బాగా ఎనర్జెటిక్గా చేయాలని ఈజీ, ఉన్న ఎనర్జీని మొత్తం తగ్గించుకొని చాలా సెటిల్డ్గా చేయాలి, అండర్ ప్లే చేయాలంటే చాలా కష్టం. ఈ సినిమాలో అరవింద్ యాజ్ ఎ ప్రభాకర్గా కనిపించడానికి తను కూడా అంతే కష్టపడ్డాడు. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. తనకి ట్రైలర్లో కూడా ఉంటుంది, నీకు ఏదైనా పిచ్చా అని ఒక హై పిచ్లో చెప్పిన డైలాగ్ కూడా మళ్ళీ వెంటనే సీన్లో కంట్రోల్ చేసుకుని తను చాలా సెటిల్డ్గా ఉన్న రియాక్షన్స్ ఉంటాయి. అండ్ ఒక పక్క పూనం పెర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తూ మళ్ళీ తన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆ అండర్ ప్లే అనేది యాజ్ అన్ యాక్టర్ అరవింద్కి ఈ సినిమా చాలా మంచి పేరు తీసుకొచ్చే సినిమా అవుతుంది నాతిచరామి. అండ్ ఇంకొక విషయం అంటే అరవింద్కి పర్టికులర్ థ్యాంక్స్ చెప్పాలి. తన ఒక బాస్కెట్బాల్ ప్లేయర్, ఒక ఆల్రెడీ టోర్నమెంట్ ఉండి సినిమా అంటే ఎంత ప్యాషన్ అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. యాక్చువల్గా చాలా హైలీ పెయిడ్ ప్లేయర్ తను. ఒక టోర్నమెంట్ ఉన్నా కూడా ఈ సినిమా కోసం, ఈ సినిమా ప్రమోషన్స్ కోసం, ఈ సినిమా పబ్లిక్ రీచ్ అవ్వాలి, సినిమా మీద ప్యాషన్ తోటి, సినిమా మీద ఇష్టంతో, నా మీద ప్రేమతోటి, అభిమానంతో టోర్నమెంట్ కూడా వెళ్లకుండా ఈ క్యారెక్టర్ కోసం, ఈ ప్రెస్ మీట్ కోసం ఉన్నారు అంటే అది ఇంకా తనకి ఈ సినిమా మీద ఎంత ఇష్టం ఉంది, ఎంత గౌరవం ఉందని చెప్పడానికి ఒక నిదర్శనం. అలాగే ఇంకా 3వ పాత్ర రామకృష్ణ పాత్రలో సందేశ్. నాకు ఈ కథ మొత్తం అనుకున్నప్పుడు, కథ విన్నప్పుడు నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించిన ఈ 3 క్యారెక్టర్సే. ఈ 3వ క్యారెక్టర్ ఇది చేసే పర్సన్ బట్టి ఈ సినిమా కనెక్ట్ అవ్వడమా లేదనేది ఉంటుంది. ఎందుకంటే మనకి పాజిటివ్ క్యారెక్టర్స్ ఎంత ఇలా ఉంటాయో ఆ నెగిటివ్ క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటేనే కంటెంట్ రీచ్ అవుతుందని నమ్మే పర్సన్ నేను. ఆ పాత్రకి 200% సందేశ్ గారు న్యాయం చేశారు.
చాలా అంటే స్కిన్ టోన్ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, డైలాగ్ డెలివరీ ప్రతిదీ కొత్తగా ఉంటుంది సినిమాలో. ఇది నాతిచారమి అని మేము బీభత్సన గ్రాండీర్ కానీ లేకపోతే ఒక హైలీ టెక్నికల్ ఫిల్మ్గా అలా చేయలే. ఇది ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, అది క్రైమ్తో మిళితమైన ఒక ఫ్యామిలీ డ్రామా. ఈ కథని చాలా క్లోజ్ షాట్స్లో, చాలా టైట్ క్లోజ్ షాట్లో, మంచి డైలాగ్స్ తోటి, ఎక్స్ప్రెషన్స్ తోటి, యాక్షన్ అండ్ రియాక్షన్స్తో మాత్రమే ఈ కథని ఎఫెక్టివ్గా చెప్పగలం. సో ఈ సినిమాకి బలం అంటే వీళ్ళ ముగ్గురే, పూనం కౌర్, అరవింద్ కృష్ణ అండ్ సందేశ్. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ వాటి ఇంపార్టెన్స్ తగ్గట్టుగా పర్ఫెక్ట్ ఉన్నాయి. అంటే ఇందులో కృష్ణ క్యారెక్టర్ చేసిన తను చాలామందికి సినిమా చూసాక గుర్తుంటాడు. అలాగే ఇందులో ప్రతి క్యారెక్టర్ చిన్న జయశ్రీ గారి క్యారెక్టర్ ఒక సోషల్ యాక్టివిస్ట్ రోల్ చేశారు ఆవిడ. అలాగే కవిత అని ఇంకో అమ్మాయి ఒక జర్నలిస్ట్ రోల్ చేసింది. ఇలాగా కథ ప్రకారం అవసరమైన ప్రతి క్యారెక్టర్కి చాలా పర్ఫెక్ట్గా యాప్ట్ అయిన యాక్టర్స్ చాలామంది సినిమాలో యాక్ట్ చేశారు. వాళ్ళంతమంది కాకుండా ఈ 3 క్యారెక్టర్లు మాత్రం ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాయి. వీళ్ళ పెర్ఫార్మెన్సెస్తో, వీళ్ళ డైలాగ్ డెలివరీతో, వీళ్ళ ఎక్స్ప్రెషన్తో. నాతిచారమి సినిమా పర్టికులర్గా సెకండ్ 45 మినిట్స్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా బయటకు వచ్చే సినిమా అయిపోయిన తర్వాత ఈ క్యారెక్టర్స్ని గుర్తుపెట్టుకుంటారు. మంచి కథ. అండ్ నా ప్రతి ఫిల్మ్లో ఫస్ట్ వీకెండ్లో తీసిన కథ కర్మక్రియ ఇది కానీ ఏదైనా కూడా స్త్రీ దృక్కోణం నుంచే నా కథలు ఉంటాయి. వీకెండ్ లెవెల్లో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఒక అమ్మాయి కథ చేస్తే, కర్త కర్మక్రియ సొసైటీలో టెక్నాలజీ వల్ల, మొబైల్ మిస్యూజ్ చేయడం వల్ల అమ్మాయిలు అలా సఫర్ అవుతున్నారనే విషయం తెస్తే, ఇందులో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే రిలేషను ఒక ప్రమాణానికి, వాళ్ళిద్దరి మధ్య ఉండే ఒకరి మధ్య ఒకరు చేసుకున్న ప్రమాణానికి ఎంతవరకు కట్టుబడి ఉండాలి, ఆ ప్రేమ అనేది తిరిగి ఇచ్చేంత ప్రేమ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, దానివల్ల ఎలాంటి పరిస్థితులు వస్తాయనే కంటెంట్ తోటి సినిమా చేయడం జరిగింది. అండ్ ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే సినిమా మేము సెన్సార్ చేయించామండి, యూఏ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ హంగామా ప్లేలో March 10th నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఇంకా నెంబర్ ఆఫ్ యాప్స్ అన్నిటి నుంచి ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ రాజీవ్ గారు చాలా యాప్స్ ద్వారా పబ్లిక్ అందరికీ రీచ్ అయ్యేలా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మూవీ మిగతా సౌత్ లాంగ్వేజెస్తో పాటు హిందీ, తమిళ్, కన్నడం, మలయాళం అండ్ హిందీ లాంగ్వేజెస్లో డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. సో ఒక సిన్సియర్గా ఒక ఎఫర్ట్ చేస్తే, ఒక ప్రోడక్ట్ నమ్మితే, ఒక ప్రాజెక్ట్ కోసం సిన్సియర్ ఎఫర్ట్ పెడితే అది ఏ రోజుకైనా ఖచ్చితంగా ఎక్కువ మంది పబ్లిక్ రీచ్ అవుతుంది అనే దానికి ఒక నిదర్శనం మా సినిమా అవుతుంది. ఎందుకంటే చాలా పేషెన్స్తో వెయిట్ చేసిన సినిమా గురించి. ఏ డైరెక్టర్కైనా తన సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి మీడియా ముందుకు రావాలని ఒక తపన ఉంటుంది, నా సినిమా గురించి చెప్పాలి, ఈ సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వాలనేది. చాలా హోల్డ్ చేసుకొని రిలీజ్ ముందు వరకు వచ్చి ఇలా మిమ్మల్ని కలిసే ఈ మూమెంట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాం. ఇలా వెయిట్ చేసినందుకు ఈ సినిమా అక్రాస్ ది వరల్డ్, ఆల్ సౌత్ లాంగ్వేజ్తో పాటు హిందీలో కూడా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, రిలీజ్ అవబోతుంది. సో ఈ సినిమాలో పనిచేసిన మా యాక్టర్స్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుందని ఆకాంక్షిస్తూ మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ పూనం అండ్ అరవింద్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అంటే ఎప్పుడైనా సరే ఏ సినిమాకైనా హీరో హీరోయిన్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే, కాస్టింగ్ సపోర్ట్ లేకపోతే ఏ డైరెక్టరు ఏం చేయలేరు. నేను ఎలా చెప్తే అలాగా ఈ సినిమా, ఈ క్యారెక్టర్ కోసం వాళ్ళు చాలా తగ్గించుకొని చేయడం ఒక్కొక్కసారి, అది మెంటల్లీ ఫిజికల్లీ కష్టపడడం అనేది చాలా కష్టం. అండ్ సినిమా షూట్ అయిపోయిన తర్వాత ఎవరి రూట్లో వాళ్ళు బిజీ అయిపోవచ్చు. ఈ రోజు వరకు నన్ను వదల్లా, ఈ సినిమా మనది అప్డేట్. ఇంకా అరవింద్ నేనైతే కంప్లీట్గా డిస్కషన్లోనే ఉంటాం, ప్రతి అప్డేట్ డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం. ఏ డైరెక్టర్ కానీ ఇలాంటి ఆర్టిస్టులు దొరికితే అది లక్. ఓన్లీ యాక్ట్ చేసేటప్పుడే కాకుండా దానికి సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్ వరకు, ఇలాగ ప్రమోషన్స్ వరకు, ఈ సినిమా పబ్లిక్ రీచ్ అయ్యేంత వరకు వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ డైరెక్టర్ అయినా లక్కీ డైరెక్టరే. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ నా మీడియా ఫ్యామిలీ అందరికీ మీ సపోర్ట్ ఇప్పటికీ నాకు ఇలాగే ఉంటుందని ఆకాంక్షిస్తూ, మీ నాకు ఎప్పుడు మంచి సినిమా తీసారని చెప్పుకునేలాగా బిహేవ్ చేస్తాను తప్ప మీకు చెడ్డ పేరు తీసుకురానే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద స్ట్రాంగ్ అండ్ వండర్ఫుల్ ఉమెన్ దట్ మేక్ ద వరల్డ్ గో రౌండ్. ఇప్పుడు జయశ్రీ గారు చెప్పారు ఇట్స్ ఉమెన్ సెంట్రిక్ సినిమా అని. When life itself is women-centric, what's a movie andi? Most men's life are anyhow women-centric. So we just reflected that in the film. Nathicharami is a very special film na career lo andi. Endukani ilanti role chala takku vastayi. Family audience ki ba endear ayye role.
And the moment I heard the story, I wanted to be a part of it. OTT content వల్ల biggest blessing ఏంటంటే you get an opportunity to be part of stories you otherwise wouldn't get an opportunity. And Nathicharami is such a story. It's based on real incidents అండి. 99-2000 పీరియడ్లో జరిగిన రియల్ ఇన్స్టెన్సెస్ పైన స్టోరీ ఇది. సో ఐ రియలీ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ స్టోరీ. అండ్ సందేశ్ గారు అండ్ నాగు గారు మాట్లాడారు. స్పీకింగ్ ఆఫ్టర్ దెమ్ ఇస్ టఫ్ బికాస్ దే కవర్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. సో ఐల్ కీప్ ఇట్ షార్ట్. నాటిచరామి ఈజ్ అబౌట్ అ ప్రామిస్. సో ఈ సినిమాలో ఒక వైఫ్, ఒక హస్బెండ్ ఆ ప్రామిస్ని అప్హోల్డ్ చేయడానికి ఎంత దూరం వెళ్తారు, దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి అనేది ఇట్స్ ఎక్స్ప్లోర్డ్ రియలీ వెల్ అండి. అండ్ చాలామంది ఈ సినిమా చూసి బాగా కనెక్ట్ అవుతారు. అండ్ Poonam, you did a fantastic job. It was a pleasure working with you. I learned so much from you. Poonam గారి గురించి నేను చెప్పాలండి, ఎందుకంటే ఆవిడ చాలా కష్టపడ్డారు ఈ రోల్ కోసం. అండ్ ఒక 2-3 సీన్స్ ఆవిడ పర్ఫామ్ చేస్తుంటే నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చాయి. అండ్ that was the kind of involvement that she had in the role. So and because of your performance, my performance, if it's liked, it's because of your performance, because I just reacted to what you acted. And Sandesh garu, you did fantastic andi. Nenu cinema chusanu. I think you're one of the pillars of the film. And Jayashree garu, Krishna garu, all of you did fantastic. I'd like to thank Rajiv garu from East West Entertainers, because today the power of OTT is phenomenal. And he came up with a wonderful strategy to take Nathicharami into the audience on 20 different platforms. And all those platforms are here actually. I don't know the names of all of them by heart, but all the best platforms are there. So it's going to come on MX Player, it's going to come on Amazon also. They have a strategy for it. And Nagu garu, congrats, you've become a pan-India director now. You're doing it in 5 languages. But I only got paid for 1 language, so I need to talk to the producer about it. Nagu garu, we know each other from 11 years andi. నా కెరియర్ స్టార్ట్ నుంచి నాగు గారు నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు, చాలా అడ్వైస్ ఇచ్చారు. అండ్ ఈ 11 ఇయర్స్లో నాకు అనిపించింది నాగు గారు నాకు ఎప్పుడు కాల్ చేస్తారు, ఎప్పుడు ఆయనతో పనిచేసే అవకాశం వస్తుందని. బట్ ఐఎమ్ సో గ్లాడ్ యూ గేవ్ మీ అ కాల్ ఫర్ దిస్ మూవీ సార్. అండ్ దట్స్ వాట్ ఐ అప్రిషియేట్ అబౌట్ హిమ్. వేర్ క్లోజ్ అని నాకు ఏది పడితే అది ఎప్పుడు పిలిచి రోల్ ఇవ్వలేదు. దీనికి యాప్ట్ కాబట్టే ఈ రోల్ ఇచ్చారు. అండ్ బికాస్ ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్ ఐ థింక్ మై యాక్టింగ్ ఆల్సో కేమ్ అవుట్ ప్రిటీ గుడ్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మీతో మళ్ళీ పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు కాబట్టి మమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, బట్ యూ కెన్ గివ్ మీ అ కాల్ ఎనీ టైమ్. ఐ విల్ కమ్ అండ్ ఐల్ యాక్ట్ ఇట్ ఫర్ యూ. చాలామందికి తెలుసు నేను ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్ అండి. అండ్ ప్రస్తుతం మా మ్యాచ్ జరుగుతోంది చండీగఢ్లో. And I think my team is losing, so as soon as I finish I should rush and hopefully ikkada nyayam cheyali, akkada kuda nyayam cheyali. So I want to keep it short. Nathicharami ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. దాంతో పాటు it's a pan world film అండి. It's not even a pan India film. The content is so gripping and so connecting that ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అవుతారు. So I'll take all your blessings and take leave అండి. Thank you so much. సో దుర్బలమైన పరిస్థితిలో ఉన్న ఏ స్త్రీ మీద ఒక చిన్న కన్ను వేసిన వాడు రాక్షసుడు అవుతాడు. కాలం ఏదైనా కథ ఇదే. పవన్ తన సంకట్ హరణ మంగళ మూర్తి రూప్ రామ్ లఖన్ సీతా రహిత్ హృదయ బసు సురభూప్ ఐగిరి నందిని నందిత మేధిని జయ శ్రీకృష్ణ. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? పవర్ ఆఫ్ సాక్రిఫైస్, పవర్ ఆఫ్ కాన్షియస్, పవర్ ఆఫ్ లవ్. సీతాదేవి, ద్రౌపదీదేవి, ఇంకా దుర్గాదేవి. No matter in which millennium the story is,
till the time you retain your love, your sanity, and your strength of a woman, you can fight through any big challenges. అది నాకు పర్సనల్గా కూడా తెలిసింది. అండ్ నా చాలా రోజుల క్రితం 2017-18లో నేను పెళ్ళి చేసుకొని యుఎస్ వెళ్ళిపోతానని అనుకున్నారు, కానీ నా జీవితంలో సినిమాయే మార్చేసింది. అండ్ దాని తర్వాత నేను ఇంకా మూవీస్ చెయ్యను, నేను వెళ్ళిపోతాను. మమ్మీకి ఫోన్ చేసి చెప్పేశాను, I just want to leave, Mama, I want to leave this country, I want to leave. But I realized by staying here, even in the most difficult situations, I gathered so much strength, Andi. I gathered so much strength. Endukante daily there was a certain situation, daily there was something written, and I was just sitting at home and saying Om Namah Shivaya. I was only looking at the stories of Sita, Durga, Draupadi, and I was not surprised. ప్రత్యేకంగా మధ్యతరగతి నుంచి వచ్చిన అమ్మాయిలకి చాలా కళలు ఉంటాయి, కానీ ప్రత్యేకమైన కళ పెళ్ళి. అండ్ we are taught Indian tradition in such a way that you can have dreams, but you need to build strength. That's why I love the Indian tradition, and I love the way my mother brought me up. So happy Women's Day to my mother first, who's made me so strong that I only realized it now. And ఎప్పుడు మూవీస్ చేయను, ఇంకా వెళ్ళిపోతాను, ఇంకా రాను అన్నప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ ఉంది, ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్, ఒక వైఫ్ గురించి అని చెప్పారు. I said I'm not interested and I was going through some trauma, some nonsense, and I said నేను రాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు, because I was not staying here due to certain political situations, చెన్నైలో ఉన్నప్పుడు చెన్నైకి వచ్చి ఆ రైటర్ పేరు తీసుకోవద్దు అని చెప్పారు. సో చెన్నైకి వచ్చి ఆయన నరేట్ చేశారు. అండ్ why the story of Srilata is true and why is it so close to me is because I wanted to be a wife like Srilata. I wanted to be married, I wanted to have kids, and I never thought I'll stand here and talk about a movie today. Kani, I think whatever happens is for good. I was a little kid. Maybe if I was 18 years old in my head 3 years back, I think like a 50-year-old today. And all of you know because of whatever reasons. And that's when I realized that when you have a strong mother, and when you are brought up in a middle class family, I'm born in a middle class family, and when you are brought up in a culture who's teaching you about Sita, who's teaching you about Durga, who's teaching you about Draupadi, these are just not stories. This is real till date. Ade naaku baita ఇంకా ఈ మూవీలో స్ట్రెంగ్త్ ఇచ్చింది. సో నాగు గారు, శరత్ గారు, జగదీష్ గారు, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ స్టోరీ. అంటే 2019లో March 8th అప్పుడు ఇది మూవీ రిలీజ్ చేయాలి అని అనుకున్నాం. కొన్ని రోజులు అయ్యాక ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అని అనుకున్నాం. బట్ టుడే ఐఎమ్ స్టాండింగ్ హియర్, ఐఎమ్ బ్రీదింగ్, ఐఎమ్ లివింగ్ అండ్ ఐఎమ్ స్మైలింగ్. I think that itself for me as an individual is a success. And ఈ రోల్ ఇచ్చినందుకు శ్రీలత క్యారెక్టర్ కోసం నేను ఏ నేమ్ చేశాననేది మా డైరెక్టర్కి తెలుసు, మా కో యాక్టర్స్కి తెలుసు. బట్ స్పెషలీ ఐ నీడ్ టు థ్యాంక్ శరత్ గారు అండ్ జగదీష్ గారు. వెన్ చెప్తారు కదా, వెన్ ఎవ్రీబడి ఈజ్ అగేన్స్ట్ యూ, ఈవెన్ వన్ పర్సన్ స్టాండ్స్ ఫర్ యూ, దట్ ఈస్ హ్యూజ్. So Lakshmi and Jagdish, who are my friends, who believed in me that I can do this character. And నేను ఒక మాట చెప్పాలి, ఆయనకు ఒక మాట చెప్పాను, నేను ఇది మూవీ చేస్తున్నాను కానీ పరిస్థితులు బట్టి ఇది రిలీజ్ అవుతుందా లేదా నాకు తెలీదు అన్నాను. సో he said, I take it up as a challenge, I want you to do this role.
And before the film, I did this. And now, today, I'm talking about this movie. Nen cheptunanu, you will love Srilata. And if you love me, maybe you love me more after this role. So each and every person who has helped me through the tough times, who stood by my mood swings, each and every person, I should specially talk about him. Come here. So Srilata character చేసుకున్నప్పుడు ఏంటి I could not imagine what you say a photograph. He does paintings. He supports a kid who's handicapped, who's just 6 years old. He teaches paintings to handicapped people. So one day, ఆయన సెట్లో వచ్చి I said, శ్రీలతకి ఇది కాన్సెప్ట్ ఉంది ఇలా రావాలి. So this thing is designed by him. Maybe it is printed. 3 beautiful posters చేశారు. అది దొరికితే నేను ట్విట్టర్లో పెడతాను. Not just for your paintings or not because you're a fan of so many people, but because you support handicapped children. Thank you so much. Nagu garu, please come here. రైటర్కి ఒక విషన్ ఉంటే డైరెక్టర్కి ఇంకో విషన్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్లో నేను చచ్చిపోయాను. సో అక్కడ శరత్ గారు, అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా పెద్ద సినిమా చేస్తున్నారు ఇప్పుడు, చాలా పెద్ద హీరోతో. సో శరత్, వెర్ ఎవర్ యూ ఆర్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ హార్ట్ఫుల్లీ. లైక్ రియలీ, ఐ హోప్ యువర్ మూవీ డస్ వెల్. And he never used to speak to me on the set. He would just say, ila, he'll just look at my eyes and say, this is what I want, and I hope I said the right thing, and I did the right thing. Idi correct ochinda, sir? I'm like, yes. Nagu garu, I know how you supported me, how you like me as an actress. He filled me up with a lot of confidence. And thank you, sir. Thank you so much, Auntie. మీరు రండి, సందేశ్ గారు. మెయిన్ పర్సన్ కమ్. He really hated me during the shoot. I made him do that. And shooting చేస్తున్నప్పుడు, except for Srilata character, I did not think of anything else, but you have to develop that emotion. So thank you, sir, for bearing with me. Bearing with Srilata. This is Poonam. I'm always happy. So your performance helped me, like the way sir said. And I'm telling you, I'm grateful OTT platforms vachinayani. Kani each and every person. And Arvind. Yes. నేను ఎప్పుడు ఏ మూవీలో ఎక్స్పోజింగ్ చేయలేదు, ఏ ఇంటిమేట్ సీన్ చేయలేదు, మా ఇంట్లో అలౌడ్ కూడా లేదు. సో ఈ మూవీ చెప్పిన తర్వాత there were few scenes which were very, very sensitive, and I never thought of doing it. And it was very, very difficult to do those scenes. But when you have a very good human being beside you, it becomes easy. Thank you, Arvind, for being a good person, and I hope it does well for you. Thank you so much. So, when you support a woman, you support the entire family. I hope media, Prajalu, Andaru, they accept me again, and I hope to work again and again and perform better. Thank you so much.